బాప అయితే ఇక్కడ గుడిపేటలో బేతాళం దగ్గర అయితే బుగ్గ కట్ట అని చెప్పేసి ఉంటుంది. అక్కడైతే ఇక కోడైతే కట్ చేసుకొని వచ్చాడు సండే రోజు. ఇక దీన్ని అయితే నేనైతే ఎప్పుడైనా మనం ఇంకా సిటీలో ఉంటే ఇంకా స్టవ్ పైన చేసుకుంటాం కదా, అలా కాకుండా ఇలాగ అయితే ఇప్పుడు కట్టెల పొయ్యి మీద అయితే చేశాను. చాలా అంటే చాలా బాగుంది. ఎంత టేస్ట్ ఉందంటే చాలా బాగా ఇష్టం నాకైతే ఇలా కట్టెల పొయ్యి మీద తినడం అంటే. ఇక అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే అయితే మా చెల్లెళ్ళు మేము అందరం కలిసి అయితే మళ్ళీ పోపు రైస్ అయితే చేసేసుకున్నాము. పోపు రైస్ చేశాక అయితే చెల్లెలతో పాటు మేము అందరం కూర్చొని అయితే తిన్నాము. ఇక మళ్ళీ నెక్స్ట్ డే అయితే ఇంక అమ్మ అయితే వచ్చింది. మా అక్కలైతే కొన్ని తీసుకొచ్చారు. ఇక్కడ పక్కన అయితే చెట్లే ఉంటే పక్కన వేరే వాళ్ళవి అక్కడ వాళ్ళ దగ్గర అయితే కొనుక్కొచ్చారు. ఇక వాటితో అయితే గారెలు అయితే చేసింది. చాలా డేస్ అవుతుంది నేను గారెలు తినక. అయితే ఇక్కడికి వచ్చాక అయితే మక్క గారెలు అయితే తిన్నాను. ఇదన్నమాట. మీరు ఊర్లోకి వచ్చినప్పుడు ఏమేమి టేస్ట్ చేస్తారు, ఏమేమి తింటారు అనేది అయితే కమెంట్ చేయండి. నా ముగ్గు ఎలా ఉంది, బాగుందా? మా యువన్ష్ గాడు అయితే నేను ముగ్గు వేస్తుంటే ఆ ముగ్గు తొక్కనికే ట్రై చేస్తాడు ఎప్పుడైనా. వాడు అంతే అనమాట. ఎందుకంటే చెడిపోయడం, ముగ్గు ఖరాబ్ చేయడం అంటే పిల్లలకు చాలా ఇష్టం కదా. చూడండి, మార్నింగ్ ఆ సన్షైన్ ఇలా ఉంటుంటే ఎంత బాగుంటుంది కదా. అయితే అందరం ఇప్పుడే బ్రష్ చేసి ఇప్పుడే లేచి అయితే ఇంకా సన్షైన్కి అలా నిల్చుంటే ఎంత బాగుంటుంది చూడండి. మా వీడియో చూస్తూ వెళ్ళిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా చిన్నోడిని అయితే మా అమ్మ అయితే వీడియో తీసిందనమాట. ఈ వీడియో ఒక సాంగ్ వస్తుంది, ఇది నేను యాడ్ చేయలే. కాకపోతే ఇది ఎందుకు యాడ్ అయిందో అర్థం కాలేదు దీంట్లో అయితే. అంటే నేను ఎడిట్ చేయలేదనమాట. వీడియో వచ్చేసి అదనమాట. ఇక్కడైతే ఇంకా ఆ రోజు తెచ్చిన మా కంకులలో ఇంకా కొన్ని అయితే కంకులు అయితే దాచిపెట్టుకున్నాము. అదేంటంటే కాల్చుకొని తినడం. ఇంకైతే అలాగ వెదర్ కూల్గా ఉన్నప్పుడు ఇలా తింటే బాగా అనిపిస్తుంది కదా. ఇప్పుడైతే ఇక్కడైతే వర్షం పడిందనమాట ఇందాక. ఇక్కడైతే ఇంకా కాల్చుకొని అయితే తినేస్తున్నాము. చూడండి ఎంత బాగుంది ఇలా చేస్తుంటే. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి కదా.